హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పాత బొమ్మని కొత్తగా రెడీ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇది కీ చైన్‌కి ఉండే చిన్న బొమ్మ. ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం కొత్తగా తయారు చేసుకోవాలి. అంటే ముందర మనం హెయిర్ అంతా తీసేసుకుని ఆ ప్లేస్లో బ్లాక్ కలర్ వేసుకున్నాము. ఈ విధంగా తయారైన దాన్ని ఊల్తో ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో పెట్టుకోవాలి మొత్తం అంతా. చూసారు కదా ఇలా ఉంది. హెయిర్ చూసారా ఎంత పొడుగు వచ్చిందో. జడేసుకున్నాక కట్ చేసుకోవచ్చు మనకు సరిపడంత ఉంచుకొని. ఈ విధంగా జడేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాను. ఎంత లావుగా వచ్చింది చూసారా బొమ్మకి జడ. సో ఇప్పుడు దీనికి డ్రెస్ వేయాలి. నేను దీనికి గ్రీన్ కలర్ తీసుకున్నాను. దాన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను. తర్వాత హెడ్ దూరడానికి అలాగే హ్యాండ్స్ కూడా పెట్టేలాగా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. దీని మీదకి ఇంకొకటి పింక్ కలర్ తీసుకుని దీనికన్నా లెంత్ తక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నాను సర్కిల్ లాగా. దీనికి కూడా నెక్కి అలాగే షోల్డర్ ఉంచుకొని కొంచెం ఇలా హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి. దీని మీద ఇది వచ్చేలాగా ఇలా పెడతాను అనమాట. మనం ఏ కలర్ అన్నా తీసుకోవచ్చు. నాకు అవైలబుల్గా ఇవి ఉన్నాయని ఇవి తీసుకున్నాను. కొంచెం నెక్ పెద్దదైంది, బట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని దీని చుట్టూ ఒక దారంతో కట్టేసుకోవచ్చు. నేనైతే ఇంకా రెండు పెట్టుకుని ఏకంగా ఒకటే కడదామని చెప్పేసి దాని మీద పింక్ది కూడా పెట్టేస్తున్నాను. పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను సేమ్ కలర్ క్లాత్ సన్నంగా ఉన్నది ఒకటి తీసుకుని మధ్యలో కట్టేస్తున్నాను. ఇలా కట్టేసుకున్నాక కుచ్చులు సర్దుకోవాలన్నమాట చేత్తో. ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి గ్రీన్ కలర్ స్టోన్స్ తీసుకుని నెక్ చుట్టూ ఒక హారంలాగా స్టిక్ చేస్తున్నాను. ఈ విధంగా అంటించుకోవడమే. మీరు ఏమన్నా తీసుకోవచ్చు. స్టోన్ చైన్, బాల్ చైన్స్ ఏమన్నా తీసుకొని పెట్టుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటిని బట్టి నేను తయారు చేస్తున్నాను. ఇక్కడ క్లాత్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక నడంకి వడ్డానం టైప్లో పెడుతున్నాను. అంతే. స్క్రీన్కి గ్రీన్ కలర్ ఎందుకు వచ్చిందంటే వీడియో తీస్తున్నప్పుడు ఒక క్లాత్ అక్కడ ఏదో అంటుకున్నట్టు ఉంది, చూసుకోలేదు. సో కొంచెం షేడ్ అలా కనిపిస్తుంది. బొమ్మ వర్క్ అయితే బాగానే కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి పాపిడి బింది కూడా పెడదాం అనుకున్నాను చైన్ లాగా. సేమ్ ఇందాక మల్టీ కలర్ తీసుకున్నాను కదా, దాంతోనే పెడుతున్నాను. ఇప్పుడు దీనికి ఇయర్ రింగ్స్, బుట్టలు అలాంటివి అయితే అంత పెద్దది కాదు కదా బొమ్మ, చిన్న బొమ్మ కాబట్టి చిన్న చిన్న స్టడ్స్ లాగా పెడుతున్నాను. సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలాగా. ఇంకా దీనికి ఒకటి తక్కువైంది, అదే బొట్టు కూడా పెట్టేసుకుందాం. క్యూట్గా ఉంది కదా. లిప్స్ కొంచెం థిక్ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకని థిక్ చేస్తున్నాను. అంతే, బొమ్మ రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.